జై స్వామి, జై శ్రీరామ్ స్వామి. స్వామి, ఈరోజు చదివిన 107వ సర్కులు స్వామి, 226 పేజ్ స్వామి, 40 నుంచి 46 శ్లోకాల వరకు ఇచ్చిన దానిలో, గోతులందు మలినములైన తీగలుండునట్లు నేను చిరకాల మాపత్తుల ధరించి ఉంటిని. నియత కాలముననే ఫలమనుభవింపవలనను కాలనియతి ఎచటి క్షేత్రములను లెస్సగా విభజించుచుండెను. అట్టి భయంకరములగు నరక భూములందు అజ్ఞాన వృష్టిచే వృద్ధి నొంది ఫలవంతమగునట్టి పాప బీజములనే నేను నాటి తిని అని అన్నారు స్వామి. ఇక్కడ కాలనియతి క్షేత్రములను విభజించటం అంటే జీవులకు పుణ్యకాలము లేదా వారి పాపాలని అనుభవించే కాలము అని ఉన్నట్లుగా క్షేత్రాలను కూడా అలా అలా విభజించారన్న స్వామి అర్థం. క్షేత్ర దర్శనం అనేది చెప్పాను కదా ఇప్పుడు చెప్తున్నట్లుగానే, స్వామి దేహాత్మ భావన అనే చెప్పే దాంట్లో ఈ కేవల శరీరం, ఈ రక్తమాంసమయమైన శరీరాన్ని నేను అనుకోవడం అనే భావనతో మనం మాట్లాడుతూ ఉంటాం. అది సమగ్రమైన అవగాహన కాదు. సావు పుట్టుకల మధ్యలో కలుగుతున్న అనుభవం ఏదైతే ఉందో ఇదంతా కలిపితే దేహం అవుతుంది. మనస్సుతోటి సహా సర్వము దేహం అవుతుంది. ఇక క్షేత్ర విభజన అనేది ఆయా పదవుల యొక్క విభాగం. ఒకే జీవుడు అనేక పదవులను ఎలా అయితే అనుభవిస్తూ ఉన్నాడో ఆ పదవులన్నీ కూడాను క్షేత్రాలు అవుతాయి. స్వామి అర్థమవుతుంది కదా? స్వామి, ఈ క్షేత్రాలన్నీ కూడాను పాపపుణ్య ఫలాలు, అంటే కర్మ ఫలాలు, లేకపోతే ధర్మ ఫలాలు, ధర్మస్వరూపాలు. ఇవన్నీ కూడా ఏ ఫలం ఎట్టిదో అటువంటి సారభూతమైన కర్మ ఏదైతే ఉందో, అంటే లేకపోతే అటువంటి లక్షణం కలిగిన కర్మ ఏదైతే ఉన్నదో అదే దాన్ని పుష్టి పొందించడానికి కారణం అవుతుంది. అర్థమవుతుంది కదా స్వామి? అంటే జలం వృద్ధి పొందింది అంటే జలం దాంట్లో వచ్చి కలిసింది అని అర్థం. బంగారం వృద్ధి పొందింది మా దగ్గర అంటే ఉన్న బంగారానికి తోడుగా మరి కొంత బంగారం వచ్చి చేరుతూ ఉందని అర్థం. జన సమాజం వృద్ధి పొందుతూ ఉందంటే ఈతి బాధలు లేకుండా జనాలు తామరతంపరగా కంటున్నారని అర్థం. అంటే వృద్ధి పొందడం అంటే ఏంటి? జమ కావడం. ఇదనమాట విషయం. కాబట్టి ఆయా ఫలాలు మొట్టమొదటి ఎలా వచ్చినాయో ఆ కార్యరూపమైన ఫలాలు కారణత్వాన్ని సంతరించుకొని తిరిగి అటువంటి వాటి వల్లనే వృద్ధి పొందుతాయి. రక్తమాంసమయమైన ఈ శరీరం రక్తమాంసమయమైన శరీరాలనే ఆహారంగా కలిగి ఉంది. రసయుక్తమైన ఈ శరీరము నానా రసాలనే ఆహారంగా కలిగి ఉన్నది. తాను ఎట్టివాడని చెప్పి భావన చేస్తున్నాడో అట్టి ఆలోచనలు, అట్టి క్రియలే అతడికి ఆహారం అవుతూ ఉన్నాయి, అతడి పుష్టికి కారణం అవుతూ ఉన్నాయి. ఇదే ధర్మస్వరూపం. తన యొక్క స్థితిని నిలబెట్టేది, దానికి పుష్టిని కలిగించేది ధర్మం. ఈ ధర్మానికి ఒక క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రము ఒక నిర్దేశం మాత్రమే ఎప్పుడైనా సరే. ఎందుకంటే సర్వము మనో మాత్రమే కాబట్టి. నేను భార్యనని, నేను తల్లినని, నేను సోదరినని, అయితే నేను ఒక అధికారిని, లేకపోతే ఇంకోటి ఉద్యోగస్తురాలనని, యజమానురాలనని, ఈ భావనలన్నీ ఒక్కనే కదా, ఒక స్త్రీత్వం అనే దాన్ని ఆశ్రయించి ఉన్నాయి కదా. ఈ భావనలన్నిటిలో కూడా
ఆమె భూస్వామిని అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఆమెకి ఎంతో భూమి ఉంటే స్వామిని అని చెప్పి పిలువబడుతుంది, భూస్వామిని అని. స్వామి. ఆ భూమిని ఆమె నిలబెట్టుకున్నంతసేపే, అంటే రక్షించినంతసేపే, దాన్ని వృద్ధి పొందించినంతసేపే ఆమెను భూస్వామిని అని పిలవాలి. ఆమెకి ఒక రవ్వంత భూమి కూడా లేని సమయంలో ఆమెను భూస్వామిని అని ఎలా పిలుస్తారు? ధనం రూపాయి అయినా ఉన్నవాడిని కదా ధనవంతుడు అంటాం. అవును స్వామి. రూపాయి లేనివాడిని దరిద్రుడు అంటాం. రూపాయి ఉన్నా నాకు చాలదు అనుకునేవాడిని దరిద్రుడు అంటారు. నాకు సర్వము చాలు, నాకు ఉన్నది చాలు అనుకునేవాడికి రూపాయి లేకపోయినా వాడు భాగ్యవంతుడే. ఇది ఎన్నోసార్లు చెప్పాను మీకు నేను. అవును స్వామి, చెప్పారు. ఇదంతా కూడా మరి ఏమిగా కనిపిస్తుంది? నిర్దేశమాత్రంగా కనిపిస్తున్నాయి అన్ని కూడా. ఇవే క్షేత్రాలు. పాపపుణ్యాలు అనేవి అజ్ఞానంలో పుట్టేవి. పుణ్యం కూడా అజ్ఞానంలోనే ఉన్నది, పాపము అజ్ఞానంలో ఉంది. ఈ రెండు వెలుగు నీడలు లాంటివి, ఈ లోకానుభవాలు అవి. పాపపుణ్యాలకు అతీతమైనది, ఈ లౌకికమైన వెలుగు నీడలకు అతీతమైనది ఆత్మప్రకాశం. ఆ ప్రకాశ దర్శనం చేస్తూ దాన్ని తన ప్రభగా గుర్తించిన వాడికి పరమాత్మ అనే నామం ఈ లోకంలో ఉండేవాళ్ళు, ఈ అనుభవాల్లో ఉండేవాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఎందువల్లంటే అది అద్వయం కాబట్టి. దాని నుంచే సర్వము, దాని కొరకే సర్వము, అది ఏ సర్వము అయి అనుభవ రూపం అయి ఉన్నది. ఇది తత్వం. ఇక్కడ నేను ఫలానా చండాల పల్లెలో ఇటువంటి వాడిగా నేను పుట్టి ఉన్నాను, ఇది నా పేరు, ఇది నా భార్య, వీడు నా పిల్లలు, ఇది నా పని అనే నిర్ణయం చేసుకుని ఉన్నాడు కాబట్టి ఇందులోనే ఇచ్చిపుచ్చుకోవడాల్లో సత్యాన్ని పాటించటం, కుటుంబ నిర్వహణ అనే ధర్మాన్ని పాటించడం, చండాలుడుగా వాళ్ళకు ఉపయోగమైన విద్యలను అభ్యసించడం, ఆయా కార్యాల్లో ఉండడం, ఇతర ధర్మాలై ఉండి అవే పుష్టిని పొందుతూ ఉన్నాయి. వాటిలోనే ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఉండే రుజుత్వాన్ని బట్టి పుణ్యము, దాంట్లో ఉండే వక్రత్వాన్ని బట్టి పాపము ఇత్యాదివన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి అతడికి. ఆ మాటని చెప్పారు ఇక్కడ. బోధపడింది స్వామి.